హాయ్ మామ. దళపతి విజయ్ గారు. ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు మామ. ఆల్రెడీ విజయ్ గారి గురించి ఇంతకు ముందే నేను చేసిన వీడియోలో వివరంగా చెప్పేసాను అన్నీ. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాటర్ గురించి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, సాగదీతలు లేకుండా డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి ఎళ్ళిపోదాం మామ. లాస్ట్ టైమ్ వీడియో చేసినప్పుడు నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్, "నిజమా? ఫస్ట్ ఈ మూవీస్ అన్నీ విజయ్ గారు చేశారా?" అని అంటూనే వచ్చారు మామ. అప్పుడే నాకు అనిపించింది, నిజంగా మంచి వీడియోనే చేశానులే. తర్వాత చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు అనిపించింది అని అనుకున్నా. అప్పుడే నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది మామ. సినిమాలు ఓకే. బట్ విజయ్ గారిని ఎక్కువగా సాంగ్స్ రీమేక్ చేస్తారు అని ట్రోల్ చేస్తారు మన వాళ్ళు. నిజంగానే విజయ్ గారు అన్ని ఎక్కువ సాంగ్స్ రీమేక్ చేశారా అని తెలుసుకునే ప్రాసెస్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది మామ. ఆ విషయం తెలిసాక నాకు మబ్బులు ఎగిరిపోయాయని చెప్తాను. అవును. ఆయన సాంగ్స్ రీమేక్ చేశారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఆయన మన సాంగ్స్ ఎన్నైతే రీమేక్ చేశారో అంతకు మించి అని అన్నగాని అదే లెవెల్‌లో తెలుగులో ఆయన సాంగ్స్ కూడా మనం రీమేక్ చేసాం అనే విషయం మీకు తెలుసా? కొంతమంది రీచ్ కోసం మాత్రమే ట్రోల్ పేజెస్ నడిపే వాళ్ళకి ఈ విషయం నచ్చకపోవచ్చు. బట్ ఇదే నిజం మామ. ఇక్కడ ముందుగా డిస్క్లైమర్ వేస్తున్నా. విజయ్ గారి సాంగ్స్ తెలుగులో వచ్చినవి మాత్రమే చెప్తున్నా. అవి వేరే లాంగ్వేజెస్‌వి ఆయన రీమేక్ చేస్తే ఆయన దగ్గర నుంచి మనం రీమేక్ చేసాం అని ఇలాంటి కామెంట్‌లయితే పెట్టకండి మామ. ఆయన చేసిన తర్వాత మనం ఆ సాంగ్స్‌ని రీమేక్ చేసామా లేదా అనేదే నా మెయిన్ ఇంటెన్షన్. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఫస్ట్ 'పూవే ఉనకాగ'తో మొదలుపెడితే అది విజయ్ గారి కెరియర్‌నే మార్చేసిన సినిమా అని చెప్పొచ్చు మామ. తెలుగులో 'శుభాకాంక్షలు' అని రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో 2 సాంగ్స్‌ని 'శుభాకాంక్షల్లో' రీమేక్ చేశారు మామ. అందులో ఫస్ట్ సాంగ్ ఒకటి, రెండో సాంగ్ 'ఆనందమానందమయ్యే' సాంగ్‌ని కూడా రీమేక్ చేశారు మామ. అదే దాంతో పాటు ఇదే సినిమాలో 'సొల్లామలే' సాంగ్‌ని పవన్ కళ్యాణ్ గారి 'సుస్వాగతం' మూవీలో టైటిల్ సాంగ్‌గా రీమేక్ చేశారని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ 'లవ్ టుడే' మూవీలో 'ఎన్నై అలగు' సాంగ్‌ని తరుణ్ గారు 'ప్రియమైన నీకు' మూవీలో 'నేల నడిగా పువ్వుల నడిగా' అనే సాంగ్‌గా రీమేక్ చేశారు మామ. నెక్స్ట్ 'తుల్లాద మనవం తుల్లుం' మూవీ విజయ్ గారిని స్టార్‌గా మార్చేసిందని చెప్పొచ్చు మామ. 'నంబర్ గేమ్‌లో' కూడా ఎంటర్ చేసిన మూవీగా ఈ మూవీ గురించి తమిళ్‌లో చెప్పుకుంటారు. ఈ మూవీలో సాంగ్స్ అన్నింటిని తెలుగులో సేమ్ మూవీని 'నువ్వొస్తావని' అనే మూవీగా నాగార్జున గారు రీమేక్ చేస్తే అందులో అన్ని పాటలని యాజ్ ఇట్ ఈజ్ వాడారని చెప్పొచ్చు మామ. ఇలా ఆ సాంగ్స్ అన్నీ తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు మామ. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఇదే మూవీలో ఇంకో సాంగ్‌ని వీళ్ళు 'సూర్యవంశం' మూవీ నుంచి తీసుకున్నారు. అది వేరే విషయం. నెక్స్ట్ డైరెక్ట్‌గా ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'ఖుషి' మూవీ మామ. ఇక్కడ ఈ సినిమా పెద్ద కాంట్రోవర్సీ‌నే క్రియేట్ చేస్తా ఉంటది. బట్ ఆ విషయాన్ని మనం ఫస్ట్ వీడియోలోనే చెప్పేసాం గాబట్టి, ఇక ఈ మూవీలో 3 సాంగ్స్‌ని 'నాగా' మూవీలో యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేశారు మామ. 'మేఘం కరిగెను', 'ఒక కొంటె పిల్లనే చూసా', ఇంకా 'మెకరీనా' సాంగ్స్‌ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో వాడరు అని చెప్పొచ్చు మామ. అలాగే 'మేఘం కరిగెను' బీట్‌ని 'ఖుషి' మూవీలో 'భూమిక' గారి ఎంట్రీ సీన్‌కి కూడా వాడారు మామ. రిజల్ట్ మీకు తెలిసిందే. నెక్స్ట్ 'ప్రియమానవలే' అనే మూవీ ఇది వెంకటేష్ గారి 'పవిత్ర బంధం' మూవీకి రీమేక్. ఆయన ఇందులో కూడా ఒక సాంగ్‌ని 'సింహరాశి' మూవీలో 'తెలుసా నేస్తమా నేస్తమా' అనే సాంగ్‌లా రీమేక్ చేశారు మామ. నెక్స్ట్ 'షాజహాన్' ఈ మూవీలో 'ఖుషిలో' ఒక సాంగ్, 'అన్నయ్యలో' ఒక సాంగ్‌ని తమిళ్ వాళ్ళు రీమేక్ చేస్తే, మన వాళ్ళు ఇందులో ఒక సాంగ్‌ని 'రాఘవేంద్ర' మూవీలో 'నీ స్టైలే నాకిష్టం' అనే సాంగ్‌గా రీమేక్ చేశారు మామ. రిజల్ట్ సేమ్. నెక్స్ట్ 'యూత్' మామ. ఈ మూవీ ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, తెలుగులో వచ్చిన 'చిరునవ్వుతో' మూవీకి ఈ మూవీ రీమేక్. అలాగే ఇందులో 3 సాంగ్స్‌ని తెలుగు నుంచి వాళ్ళు తీసుకుంటే, ఆ మూవీ నుంచి 2 సాంగ్స్‌ని మనం యూజ్ చేసామని చెప్పొచ్చు మామ. అందులో ఒకటి ఓల్డ్ మోడల్ సాంగ్‌ని 'లక్ష్మీ నరసింహ' మూవీలో ఫస్ట్ సాంగ్‌గా రీమేక్ చేస్తే, 'ఆల్తోట భూపతి' సాంగ్‌ని 'కలకత్తప్ప' అని 'రాఘవేంద్ర' మూవీలో రీమేక్ చేశారు మామ. ఇక నెక్స్ట్ 'తిరుమలై' మూవీ. దీన్ని 'గౌరీగా' తెలుగులో రీమేక్ చేశారు. బట్ ఇందులో ఒక సాంగ్ మాత్రమే రీమేక్ చేశారని చెప్తాను మామ. ఆ సాంగ్ వినడానికి కొంచెం నాకు నచ్చలేదు. బట్ ఆ సాంగ్‌నయితే మనం అందులో నుంచి రీమేక్ చేసామని చెప్పొచ్చు మామ. ఇంక నెక్స్ట్ 'గిల్లీ' ఇది 'ఒక్కడు' మూవీకి రీమేక్ మామ. ఈ మూవీ విషయంలో తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అని ఫైట్స్ చేసుకుంటూనే ఉంటారు. బట్ మ్యూజికల్‌గా 'గిల్లీలో' ఒక సాంగ్ మాత్రం ఇండియాని షేక్ చేసే లెవెల్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్తాను మామ. అదే 'అప్పుడిప్పుడే' సాంగ్. దీన్ని 'కృష్ణ' మూవీలో 'అదరగొట్టు'గా రీమేక్ చేశారని చెప్తాను మామ. నెక్స్ట్ 'తిరుపాచి' ఇది అన్నవరం సీన్ ఇది 'అన్నవరం' మూవీకి ఒరిజినల్ మూవీ మామ. ఈ మూవీలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. 'దేనా' గారు, 'దేవిశ్రీ ప్రసాద్' గారు, 'మణిశర్మ' గారు. 'దేనా' గారు ఒరిజినల్ సాంగ్స్ ఇస్తే, 'దేవి' గారు, 'మణిశర్మ' గారు తెలుగు సాంగ్స్‌ని అక్కడ యూజ్ చేశారు మామ. యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేశారు. ఒకటి 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లోది' వాడితే, ఇంకొకళ్ళు 'మణిశర్మ' గారు అతని సాంగ్‌ని మళ్ళీ అందులో వాడారు. ఇలా ఈ విషయాలు పక్కన పెడితే 'దీనా' గారు ఇందులో 2 సాంగ్స్‌ని ఇచ్చారు మామ. ఆ 2 సాంగ్స్‌ని తెలుగులో పెళ్లి సాంగ్‌గా, ఒక సాంగ్‌గా, చెల్లెలు సాడ్ వెర్షన్ సాంగ్ ఒకటుంటుంది మన దగ్గర.
ఆ సాంగ్ రీమేక్ చేశారు మామ. నెక్స్ట్ 'శివకాశి' మూవీ. విజయ్ గారి హిట్ స్ట్రీక్‌లో వచ్చిన ఇది ఇంకో మూవీ మామ. ఇదే మూవీని తెలుగులో 'విజయదశమి' పేరుతో రీమేక్ చేశారు కళ్యాణ్ రామ్ గారు. సినిమాతో పాటు అన్ని సాంగ్స్‌ని గూడా రీమేక్ చేశారు మామ. బట్ ఇక్కడ రిజల్ట్ తేడా కొట్టేసింది. అక్కడ మాత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్తాను మామ. కమర్షియల్‌గా కూడా గట్టిగా సక్సెస్ అయింది ఈ 'శివకాశి' మూవీ. నెక్స్ట్ 'పోకిరి'. 'పోకిరి' మూవీకి ఇది రీమేకు. ఇందులో 'పోకిరి' సాంగ్స్‌ని కూడా రీమేక్ చేశారు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ మూవీలో 2 సాంగ్స్‌ని తెలుగులో వేరే వేరే మూవీస్‌లో రీమేక్ చేశారు మామ. 'ఆడింగడ' సాంగ్‌ని 'యువత' మూవీలో ఫస్ట్ సాంగ్‌గా రీమేక్ చేస్తే, 'వసంత ముల్లై' సాంగ్‌ని 'కంత్రి' మూవీలో 'వైఎస్ సునామీగా రీమేక్ చేశారు మామ. నెక్స్ట్ 'కావలన్' మూవీలో 'యారిడి' సాంగ్‌ని రీమేక్ చేశారు అని అన్నగాని, 'బాడీగార్డ్‌లో' 'ఎవ్వరో' సాంగ్ కూడా సేమ్ ఇంచుమించు ఇదే ట్యూన్‌తో ఉంటున్నట్టు అనిపిస్తది మామ. నెక్స్ట్ 'వేట్టేకారన్' ఈ మూవీలో 'కరిగాలన్' సాంగ్‌ని 'దరువు' మూవీలో 'నిజం చెప్పు' సాంగ్‌గా రీమేక్ చేశారు మామ. ఇలా విజయ్ గారు మన మూవీస్‌లో సాంగ్స్‌ని రీమేక్ చేసినప్పటికీ, మనం గూడా ఆయన మూవీస్‌లో నుంచి చాలా సాంగ్స్‌ని రీమేక్ చేసామని చెప్పొచ్చు మామ. ఇందులో నేను కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరనొచ్చు, "మిస్ అయ్యేగాడికి వీడియో ఎందుకురా చేశావు" అని. రీమేక్స్ పేరుతో ఈ మధ్య ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి మామ. ఓటీటీ యాక్సెస్ లేని టైంలో పక్క లాంగ్వేజెస్ మూవీస్ చూడటానికి కష్టంగా ఉన్న టైంలో అక్కడివిక్కడ, ఇక్కడివక్కడ సినిమాలుగా రీమేక్స్ చేసేవారు. సేమ్ టైమ్ అక్కడ ఏదైనా మంచి పాటొస్తే దాని ట్యూన్‌ని మనకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో సాంగ్స్‌ని కూడా రైట్స్ తీసుకొని రీమేక్ చేసేవారు. ఇదేం పెద్ద పాపం ఏం కాదే. మరి అలాంటప్పుడు ఈ రీమేక్స్ ట్రోల్స్ ఎందుకొస్తున్నాయి? మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప, మీది బొక్క అంటే మీది బొక్క, మాదే బెస్టు, మీది వేస్టు, మాదే బెస్టు, మీది వేస్టు అని తిట్టుకుంటే మనకేమొస్తది మామ? ఎవరు ఏ సినిమా చేసినా చూసి ఎంజాయ్ చేసామా, వదిలేసామా అనేటట్టు ఉండాలి గానీ, ఈ గొడవలు, ఈ ఫ్యాన్ వార్స్ చేసుకోవడం వల్ల మన టైం వేస్ట్ తప్ప మనకేం మిగులుతది చెప్పండి? నెక్స్ట్ విజయ్ గారు మన తెలుగు నుంచి కూడా ఎన్నో సాంగ్స్ రీమేక్ చేశారు. తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో కూడా నేను చేస్తాను. కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్స్‌ని బట్టి నేను ఆ వీడియోని తొందరలోనే పోస్ట్ చేస్తాను. సినిమాని చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మన పనులు మనం చేసుకుందాం. ఇలా ఏ సినిమా వచ్చినా సినిమా బావుంటే మాత్రం ఆ సినిమాని ఎంకరేజ్ చేద్దాం మామ. మంచి మంచి సినిమాలు రావాలని సినిమాభిమానిగా కోరుకుందాం. అంతే మామ. ఈ ఫ్యాన్ వార్స్‌కి, ట్రోల్స్‌కి బాయ్ బాయ్ చెప్పేస్తామని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మంచి వీడియో కన్నా ముందు విజయ్ గారు తెలుగు నుంచి ఎన్ని సాంగ్స్ చేశారో, ఎన్ని సాంగ్స్ రీమేక్ చేశారో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ ఆ వీడియోతోనే మీ ముందుకొస్తాను. బాయ్.